ఈ డెవలప్మెంట్స్ చూసిన తర్వాత నిన్న డిఫెన్స్ మినిస్టర్తో పాటు ఇంకొక మినిస్టర్ క్లెయిమ్స్ ఏంటంటే మేము 500 కిలోమీటర్స్ 900 కిలోమీటర్స్ 1200 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ ఛేదించగల లక్ష్యాలు ఛేదించగల వ్యవస్థ మా దగ్గర ఉంది అన్నారు. ఇవాళ మన S-400 వాళ్ళు దూసుకొస్తున్న అంటే చాలా లిమిటెడ్ డిస్టెన్స్ దూసుకొస్తున్న వాటిని న్యూట్రలైజ్ చేసేసింది. నిజంగా వాళ్ళ దగ్గర అలాంటి వ్యవస్థలు ఉన్నాయా వినియోగంలో? అంటే వాళ్ళకి జస్ట్ పేపర్లు వాళ్ళ దగ్గర ఇమేజెస్ చూసి అవి చదవటమేనా, నిజంగా వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళని మనం తక్కువ అంచనా వేయలేం సార్. ఇప్పుడు శత్రువు సమర్థవంతుడైన ఒక శత్రువు ధైర్యంగా ఎదుర్కొనేవాడు, నేరుగా ఎదుర్కొనేవాడితో మనం పోరాడచ్చు. బట్ వాళ్ళకి దొంగ దెబ్బలు ఉంటాయి. వీళ్ళు ఇంకెక్కడ ఎటువైపు నుంచి అయినా సరే మనల్ని చుట్టుముట్టడానికి అటాక్ చేయడానికి మన వైటల్ ఇన్స్టాలేషన్ని టార్గెట్ చేసుకుని ముందుకు వస్తున్నారని సమాచారం. మనకి ఇప్పటికే 5 లేయర్ సిస్టమ్ డెవలప్ చేస్తుంది డిఫెన్స్. దాని వాళ్ళు ఎక్కడికక్కడ జాగ్రత్తగానే ఉన్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ మీద అటాక్ చేసే ప్రమాదం ఉందనే ఒక హెచ్చరిక అయితే ఉంది సార్. ఎందుకంటే మీరు చూసుకుంటే 2021 సంవత్సరం వరకు పాకిస్తాన్ అమెరికాకు దగ్గరగా ఉంది. ఎందుకంటే అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు వారి కంప్లీట్ బేస్ పాకిస్తాన్గా ఉండేది. ఎప్పుడైతే 2021లో పాకిస్తాన్ అవసరం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ సైన్యాలు తప్పుకున్నాయి. అప్పటి నుంచి ఏంటంటే పాకిస్తాను అమెరికాకు దూరం అవుతూ ఉండేది. వారు ఆర్మ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో లేకుంటే ఈ ఫ్లైట్స్, ఈ ఫైటర్ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా అమెరికా సప్లై చేసి F-16s కావచ్చు, తర్వాత చైనా నుంచి వచ్చిన ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అమెరికాకు ఒకవైపు అమెరికా వెపన్ సిస్టమ్, ఇంకోవైపు చైనా సిస్టమ్, ఈ రెండు కూడా యూజ్ చేస్తుందని అమెరికాకు ఒక రకంగా పాకిస్తాన్ మీద కోపం. ఎందుకంటే చైనా ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు వాడుతున్నారన్నది ఒకటి. ఆ తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం మా దగ్గర చాలా గొప్ప సిస్టమ్స్ ఉన్నాయని డాంబికాలు పలుకుతున్నారని నేను అనుకుంటా. ఎందుకంటే మొన్న ఈ ప్రిపరేటరీ స్టేజ్ లో కూడా ఒక 450 కిలోమీటర్స్ మిసైల్ టెస్టింగ్ కూడా ఒకటి చేశారు. ఆ మధ్యలో ఒకసారి టెస్టింగ్ చేశాం. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా భారతదేశానికి మీరు అన్నట్టు ఈ 5 లేయర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నది చాలా ముఖ్యం. అంటే మన ఎయిర్ స్పేస్ లోకి ఏది వచ్చినా కూడా వెంటనే డిటెక్ట్ చేస్తూ, ఈవెన్ పాకిస్తాన్ పంపించిన డ్రోన్స్ ను కూడా మనం డౌన్ చేసామన్నది ప్రబలంగా మనం అంతా కూడా తెలుసుకున్న విషయం. అంటే మనం ఆ లోపలికి వెళ్ళి స్ట్రైక్ చేయగలిగాం. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు, కానీ వాళ్ళ చిన్న మూమెంట్ కూడా మనం గమనించగలము అన్నది మనం ఎయిర్ డిఫెన్స్ లో ఏ విధంగా వాళ్ళకన్నా ముందున్నాం అన్నది తేట తెల్లమైంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆర్మీని కొంచెం ముందుకు పంపించడానికి ఏదో ఒక ప్రగల్భాలు అన్నవి పలకాలి. ఎందుకంటే మొన్న పార్లమెంట్ చూస్తే మీరు పాకిస్తాన్ పార్లమెంటు అక్కడ కొంతమంది సభ్యులు ఏం మాట్లాడారో మనం లైవ్ లో చూసాం. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, తర్వాత మనం ఏం చేస్తాము, మన సగం ఎక్విప్మెంట్ పనిచేయట్లేదు, ఇలా అని చెప్పేసి వాకౌట్ కూడా చేశారు చాలా మంది. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తున్న పాలక పక్షం ఏముందో అందులో అనేక మంది ఎంపీలు రాలేదు అసలు పార్లమెంట్కి. సో ఈ విధమైన పరిస్థితులలో పాకిస్తాన్ ఉండడము, వాళ్ళ జనరల్ ఆసిఫ్ మునీర్ ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు ఆ విధమైన పరిస్థితుల్లో. సో ఇటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ దగ్గర క్షిపణులు ఉండొచ్చు, కాబట్టి వాటితో వాళ్ళు ఉపయోగించే పరిస్థితి కూడా ఉండవచ్చు. కానీ దాన్ని సమర్థవంతంగా భారతదేశం ఎదుర్కొంటుందన్నది వారికే తెలిసింది. సో భారతదేశం అందుకనే ఈవెన్ నిన్న చూస్తే ఈవెన్ అమృత్సర్ ని కూడా రాత్రి నైట్ అవుట్ ఆపరేషన్ తర్వాత అక్కడ టోటల్ గా చేయడం జరిగింది. ఎందుకంటే చాలా బార్డర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి. తర్వాత భారతదేశంలోని ప్రముఖమైన జిల్లాల్లో ఈ మనం ప్రాక్టీసెస్ కూడా చేసాం, సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ కూడా చేసాం, దానివల్ల అందరినీ అప్రమత్తంగా చేశాం. సో ఈ విధమైన పరిస్థితులలో అమెరికా తర్వాత మిగతా దేశాలు కూడా స్పష్టంగా చెప్పాయి వాళ్ళ పౌరులకు. అంటే అమెరికా కూడా గమనించింది ఇప్పుడు పాకిస్తాన్ లాహోర్ ప్రాంతంలో సురక్షితంగా లేదు అని చెప్పేసి. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశం యొక్క చర్యల వల్ల పాకిస్తాన్ మళ్ళా ఏకాకిగా మారింది అన్నది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే డిప్లొమాటిక్ గా మనం విజయం సాధించాం, డిఫెన్స్ పరంగా కూడా మనం విజయం సాధించాం. తర్వాత FATF లాంటి సంస్థల్లో కూడా పాకిస్తాన్